ఆ సంస్కారాలను అనుసరించి భోగాలు పొందటానికి అందులో మళ్ళీ నువ్వు కష్టాలు కావాలని అడగవచ్చు చూసావా. ఇప్పుడు ఏం కోరుకుంటావు నువ్వు? దాన్నే అందుకే ఈ శరీరాన్ని భోగాయతనం అన్నారు. అంటే భోగించడానికి, దీంతో సంతోషపడాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, పెళ్ళాంతం ఉండాలి, వీలైతే నలుగురు ముంచాలి, కోటీశ్వరుడు అవ్వాలి. ఇదే కదా మనకి. అంతకన్నా వేరే ఏమైనా ఎజెండా ఉందా మనకి? చెప్పండి. ఎప్పుడన్నా కాసేపు నటించడం మన మంచితనం ఉన్నట్టుగా. సో భోగాలు పొందడానికి దానితో 5 ఇంద్రియాలు సిద్ధం అవుతాయి. శరీరానికి వచ్చావు కదా, మరి దీనికి 5 జ్ఞానేంద్రియాలు ఉండాలి. ఎందుకని? చూసి అది అక్కడ అది బాగుంది దాన్ని ఎత్తేద్దామని చెప్పే కన్ను కావాలి. వాడెవడో తిరుగుతున్నాడు రా వెళ్ళి చెంపగా కొట్టేద్దామని చెప్పే చెవు కావాలి. ఇదేంటి మన చికెన్ కర్రీ చేస్తున్నారు, చికెన్ ఫ్రై చేస్తారా? ఏరా కనకాయ చికెన్ ఫ్రై చేయరా? చికెన్ 65 చేస్తారు కదా. సో దాని వాసన వస్తుంది ముక్కుకి, వెంటనే మనసు అటు వెళ్ళిపోతుంది. అంతేకాదు, వెంటనే దాంతోపాటు సైమల్టేనియస్గా నోట్లోంచి నీరు రావడం మొదలవుతుంది. తగిలిన వాసనకి నోట్లోంచి నీరు వస్తాయి కదా. తర్వాత ఇది అయింది. కాస్త అక్కడికి వెళ్ళగానే వాడు మామూలుగా ఏసీనో కూలరో పెడితే చల్లగా ఉంటుంది. సపోజ్ వాడు పెట్టలేదనుకో, చెమట పోస్తూ ఉంటుంది. ఇదేమో తినాలని ఆశ, అక్కడేమో చెమటలు పోస్తున్నాడు. అబ్బా, ఎవరు చెప్తున్నారు? శరీరం తక్కువ ఇది చెప్తోంది. సో ఇట్లా 5 ఇంద్రియాలు వస్తాయి. అంటే ఈ శరీరాన్ని పెట్టుకుని నువ్వు భోగిద్దాం అనుకున్నప్పుడు 5గురు కావాలి నీకు అసిస్టెన్స్ కదా. ఏరా అవునా కదా? ఇంతవరకు అర్థమైందా? రైట్, వెరీ గుడ్. సో దానితో 5 ఇంద్రియాలు సిద్ధమవుతాయి. కర్మేంద్రియాలు లెక్క ఇట్లా వీడు నిన్ను లంకె పెట్టేవి ఇవి 5, దానికి అనుగుణంగా వెళ్ళేవి కర్మేంద్రియాలు. వెళ్ళిపోవడమే టక్కన, అక్కడ వాసన వస్తుందంటే అక్కడికి వెళ్ళిపోవడం. తర్వాత ఈ మనోమయ శరీరమే లింగ శరీరము. అర్థమైందా? లింగం 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 అంటే ఇది లింగం. అర్థమైందా? దానికి ఈ కాళ్ళు చేతులు అవి ఇవి ఏమి ఉండవు. కానీ స్థూల శరీరానికి ఉన్నటువంటి అన్ని అనుభూతులు, అన్ని ప్రత్యేకతలు లింగదేహానికి కూడా ఉన్నాయి. అర్థమైందా? అసలు అనుభవించేది ఈ లింగ శరీరం. అర్థమైందా? నీలో ఉండి జీవుడని అంటున్నామే, అదే ఈ లింగ శరీరం. దానికి ఆధారం ఏమిటంటే మనసు. మళ్ళీ దానికి సహాయం చేసేవి 5 ఇంద్రియాలు. ఇది లింకు. అర్థమైందా? ఇవన్నీ అనుభవించడానికి పూర్వజన్మలో మిగిలిపోయిన వాసనలు తీర్చుకోవడానికి ఈ జన్మకు వచ్చావు, ఈ శరీరాన్ని ధరించి. దాని మూలం ఏదైతే ఉందో అది కారణ శరీరం అనిపించేది. నువ్వు ఈ జన్మకి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇట్లా భోగాయతనం చేయడానికి. అంటే పూర్వజన్మ సంస్కారాల ఫలితం. అది కారణం. దాని కారణానికి ఈ కార్యం శరీరం ఏర్పడింది. ఆ శరీరాన్నిలో అనుభవించడానికి మళ్ళీ ఉపకరణాల కింద జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ. వీటికి అధిపతిగా మనస్సు కూర్చుంది. సో లింగ శరీరం అంటే మనస్సు యొక్క పరిణామమే లింగ శరీరం. అర్థమవుతుందా ఏమన్నా కొద్దిగా? అట్ట ఉందా? ఏరా? సో లింగ శరీరం ఎక్కడుందంటే లోపలే ఉంది. నేను సూక్ష్మ శరీరమే లింగ శరీరం. దాని ప్రకటిత భావం, దాని యొక్క ప్రకటితమైనటువంటి ఈ మనస్సు అంతే. పోనీ మనసుకి రూపం అదేమన్నదా? ఏం లేదు. కేవలం మననం చేసేది మనస్సు. అంటే ఏమిటి మననం చేసేది మనసు అంటే? నీకు జరుగుతున్నటువంటి విషయాల పట్ల దాన్ని గురించే నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. అర్థమైందా? అప్పుడేమైంది? మననః ఇది మనస్సు. సో నువ్వు ఎప్పుడైతే మననం చేస్తున్నావో అది మనసుగా అవుతుంది. అందుకోసమని నీ మనస్సుకి ఏం చెప్పమన్నారు? భగవంతుడు మంత్రం ఇచ్చి దీన్ని మననం చేయరా అన్నాడు. మనం అది చెయ్యం. అర్థమైందా? వీడు నన్ను తిట్టాడే, వాడిని కొట్టాడే, వీడు నన్ను మోసం చేశాడే,
తర్వాత వీడిని నేను ముంచడం ఎట్లా, ఇట్లాంటి ఆలోచనలో 24 గంటల ప్లానింగే. తెల్లారు లేచేటప్పటికి గురువుగారిని ఎలా మోసం చేయాలి, ఇదే ప్లాన్. అర్థమైందా? ఆడి మనసు దానికి ఉపయోగపడుతుంది. సో ఇట్లా చేస్తూ ఉండేటికి మనోమయ శరీరమే లింగ శరీరం. ఇది కర్మానుసారం ఒక శరీరం నుండి మరో శరీరానికి కర్మానుసారం అంటే నువ్వు చేసుకున్న కర్మల్ని బట్టి ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి. అంటే అర్థం ఏంటన్నా, అక్కడ ఇందాక మొట్టమొదటి ఏం చెప్పాడు, తమకు వ్యతిరేకమైన పుణ్యపాపాలు చేసుకున్న ఫలంగా ఉత్తమ జన్మలు నిత్య జన్మలు పొందుతున్నారని చెప్పాడు కదా. మరి మర్చిపోవద్దు, లింక్ ఉండాలి మనకి ఏరా. కాబట్టి ఇక్కడికి ఏం చేస్తున్నావు, ఒక శరీరం నుంచి ఇంకో శరీరాన్ని పెడుతున్నావు. ఇప్పుడు మానవ జన్మకు వచ్చావు ఎలకటూరులో ఆనందంగా, ఓకే. ఇప్పుడు బాగా దొరికిన వల్ల ముందు ముఖ్యంగా గురుగారిని ముంచి నువ్వు బాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు, నీకు తెలియదు, నాకు తెలుసు. ఏమవుతుందంటే అధోగతిలోకి వెళ్ళిపోతావు నువ్వు. పాము జన్మ అవుతుందో తేలు జన్మ అవుతుందో ఇక మరి మిగతా సునక జాతులో ఏవో నీ ఇష్టం. ఏమీ భరించలేకపోతే ఆఖరికి కొండ బండ కింద మార్చేస్తాడు నేను. అప్పుడు అలా పడి ఉంటావు కొన్ని వేల సంవత్సరాలు, 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో సెంటీమీటర్ పెరుగుతూ ఉంటుంది అంతే. ఎవడన్నా వచ్చి మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి నేను పగలగొడితే తప్ప అలా పెడుతూ ఉంటాను. అర్థమైందన్న? సో ఇవి ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి. ఇంకా మళ్ళీ చెప్తున్నాడు, ఒక లోకం నుంచి మరో లోకం ప్రయాణిస్తూ ఉంటుంది. అర్థమైందా? సపోజ్ నువ్వు మంచి పనులు చేసావు, స్వర్గలోకానికి వెళ్ళాలి కదరా. అదే పరమ పాపిష్టి పనులు చేసావు, నరకలోకానికి వెళ్ళాలి కదా. అది ఇదే ప్రయాణం చేసేది. ఏది? లింగ శరీరం. నువ్వు మళ్ళీ అది మర్చిపోకు లింకు. ఈ శరీరం ఇక్కడ తగలాడిపోతుంది, ఇది లేదు. ఆ లింగ శరీరం ఏదైతే ఉందో ఒక శరీరంలోంచి ఇంకో శరీరంలోకి పెడుతోంది, లేదా ఒక లోకం నుంచి ఇంకో లోకానికి పెడుతోంది లింగ శరీరం. కాబట్టి నిజంగా మనం గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా అనుభవిస్తున్నామంటే కేవలం లింగ శరీరంతో, మనసుతో కూడిన లింగ శరీరంతో అనుభవిస్తున్నాను తప్ప బయట ఉన్న శరీరం ఏమీ అనుభవించడం లేదు. అది కేవలం గొట్టం లోపల వేసుకోవడానికి. నోరు పెట్టాడురా, నోటు పెడితే నోరు లోపల వేస్తున్నావు, తినేది నోటి ద్వారా కదా. కానీ ఆకలి అని చెప్పేది ఎక్కడుంది? ఇక్కడుంది, బొడ్డు దగ్గర ఉంది. నోరు ఉపకరణం, దాంతో వేస్తున్నావు. ఇక్కడ ఒక గొట్టం ఉంది, ఈ గొట్టంలోంచి ఎడుతోంది. ఎంత తినాలో ఈ నోటికి తెలియదు, గొట్టానికి తెలియదు, ఇక్కడ తెలుస్తుంది. మరి ఇది కనపట్టలేదు కదా. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ లింగ శరీరం అంటే దీనికి కనెక్షన్ లోపల ఉన్నది ఏదైతుందో అది తెలుసుకుంటోంది, అది అనుభవిస్తోంది. అన్నీ ఈ పైనవన్నీ ఉపకరణాలు, నేను మనవి చేసేది అది. నోరు లేకుండా ఎక్కడ వేసుకుంటావు నువ్వు? సపోజ్ నోరు లేదనుకో, ఎక్కడ వేస్తావు ఆహారం? సో అది అట్లా